ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీ స్టిల్. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిలకడగా ఉండండి అని. ఈరోజు మనము ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 14లో మనం చూసుకుంటే ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యూ ఓన్లీ నీడ్ టు బి స్టిల్ అని రాయబడి ఉంది. దేవుడు మీ పక్షంగా యుద్ధం ఆడుతాడు, మీరు నిలకడగా నిలబడండి అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది అండి. ఈ వాక్యంలో మనం చూసుకుంటే అండి, ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి వాళ్ళు ఆ స్లేవరీ నుంచి బయటికి మోజెస్ తీసుకొని వచ్చిన తర్వాత ఈజిప్షియన్స్ వాళ్ళని పర్సీవ్ చేస్తూ వాళ్ళ వెంట పడుచుండగా వెనకాల ఈజిప్షియన్స్ ఉన్నారు, ముందేమో రెడ్ సీ వాళ్ళకి తారసపడింది. సో వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడి ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాక భయపడే టైంలో మోషే వాళ్ళకి ఏం చెప్తున్నారు అని అంటే, భయపడకండి, బీ స్టిల్, నిలకడగా ఉండండి, లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు, యుద్ధం యెహోవాదే అని ధైర్యం చెప్పారండి. దానికి ముందుగా ఏం జరిగిందంటే, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి రెడ్ సీ పార్ట్ అవుతుంది, తద్వారా వాళ్ళకు ఒక వే కలుగుతుంది. ఈజిప్షియన్స్ వాళ్ళని ఫాలో చేసేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎటువంటి హాని లేకుండా రెడ్ సీలో నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ ఈజిప్షియన్స్ వచ్చే టైంకి మొత్తం రెడ్ సీ క్లోజ్ అయ్యి అందరూ చనిపోతారు. సో గాడ్ డిడ్ దట్ మిరాకిల్ ఫర్ ఇజ్రాయెల్ పీపుల్. సో ఇక్కడ మోషే ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలనుకుంది ఏమి అంటే, మీ జీవితంలో ముందు వెళ్తే ఒక సమస్య, మిమ్మల్ని ఇంకొక సమస్య వెంటాడుతున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక సతమతం అయ్యే పొజిషన్స్లో మనం ఉండొచ్చు, మనల్ని చాలామంది బాధ పెట్టి ఉండొచ్చు, మనం చేయని పాపంని మనకు అంటగట్టి ఉండొచ్చు, చాలా జరిగి ఉండొచ్చు అని మన లైఫ్లో ఏ స్థితి ఉన్నా ఎలా ఉన్నా దేవుడు చెప్తున్నాడు, బీ స్టిల్, నిలకడగా ఉండండి, యుద్ధం యెహోవాదే, లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి భయపడకండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్యానిక్ కాకండి, దేవుడు ఉన్నాడు అని నమ్మండి. దయచేసి బీ స్టిల్, ధైర్యంగా నిలకడగా నిలబడండి. తద్వారా దేవుడి యొక్క కార్యాన్ని మీ జీవితంలో చూస్తాడండి. ఒక చిన్న వాక్యం మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతూ, షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.